తాజా పరిణామాలు చూస్తే ఎరువుల ధరలు మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల రేట్లో రకాన్ని బట్టి 50 కిలోల బస్తాపై 50 నుంచి 100 అదనంగా కంపెనీలు పెంచుతున్నాయి. ఈ పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయి. అసలే సాగు ఖర్చులు తడిసి మోపెడవుతూ పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్దతు ధర సైతం రాని దుస్థితిని చవిచూస్తున్న రైతాంగంపై ఎరువుల ధరల బాధడు మరింత ఆర్థిక భారం మోపుతుంది. రబీ సాగును చేపట్టిన అన్నదాతలపై ఈ బాధడు దెబ్బపడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరల్లో నెలకొన్న హెచ్చుతగ్గులు, డాలర్తో మన రూపాయి మారకం విలువ అంతకంతకు క్షీణిస్తున్నందున ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందువల్ల రేటు పెంచుతున్నామని దేశంలోని ప్రముఖ కంపెనీలు నిర్ణయానికొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ఇఫ్కో, క్రిప్కో తదితర సంస్థలు సైతం ఎరువుల ధరల పెంపుకు సై అన్నట్లు సమాచారం. పెంచిన ధరల వివరాలను తమ డీలర్లకు తెలియపరిచినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కంపెనీలు కొత్త ధరల ప్రతిపాదనలను ఇప్పటికే అందజేశాయి. ప్రభుత్వం రాయితీని పెంచేందుకు ఇష్టపడకపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. అంతిమంగా రైతులపై అదనపు భారం పడుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎరువుల తయారీ ముడి పదార్థాలపై ఇంతకుముందు వరకు జీఎస్టీ 18% ఉండగా తాజాగా 2 స్లాబులకు తగ్గించిన దర్మిలా జీఎస్టీ 5% తగ్గింది. జీఎస్టీని అంతగా తగ్గించినప్పుడు ఆ మేరకు ఉత్పత్తి వ్యయం తగ్గి రైతులకు ధరలు తగ్గాలి. అందుకు విరుద్ధంగా ఎరువుల ధరలు పెరిగాయి. కంపెనీలు మాత్రం జీఎస్టీ తగ్గినా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు హెచ్చుగా ఉన్నాయని వాదిస్తున్నాయి. ఏతావాత జీఎస్టీ ఫలాలు కంపెనీలకు తప్ప రైతులకు కాదని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఏటా ఖరీఫ్, రబీ కలుపుకొని 15 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తున్నారు. పెరిగిన ధరల వలన ఏడాదికి 250 నుంచి 300 కోట్ల అదనపు భారం వారిపై పడుతుందని అంచనా. పెరిగిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తున్నందున ప్రస్తుతం రబీ సాగుదారులపై 180 కోట్ల వరకు అదనంగా భారం పడుతుంది.